చేసే బ్లాగ్ ఏంటంటే మేడారం పోతున్నాం అనమాట. ఆఫ్టర్ ఒక 4 years తర్వాత నేను మేడారం పోతున్నా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫైనల్ అయితే మేము మేడారంకి వచ్చేసాం అనమాట. ఇదే జంపన్న వాగు. అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బల్బీర్ సింగ్ ఛానల్. ఈ రోజు నేను చేసే బ్లాగ్ ఏంటంటే మేడారం పోతున్నాం అనమాట. యాక్చువల్లీ జాతర అప్పుడే పోవాలి, కాకపోతే అప్పుడు కొన్ని షూట్స్ ఉండడం వల్ల పోలే, అందుగురించి ఇలా పోతున్నాను అనమాట. ఆ మేడారం ఈ నార్మల్ టైంలో అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది, పబ్లిక్ ఎట్లా ఉంటుంది, అవన్నీ మీతో షేర్ చేసుకుంటా. లెట్ స్టార్ట్ ద బ్లాగ్. ఫైనల్గా అయితే మేము మేడారంకి స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఆఫ్టర్ ఒక 4 years తర్వాత నేను మేడారం పోతున్నా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సడన్లీ అనుకొని స్టార్ట్ అయిన అనమాట మేడారంకి. వ్యూ కూడా చాలా బాగుంది. చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్, సమ్మక్క సారక్క టెంపుల్. అంటే నార్మల్ టైంలో జాతర ఉన్న టైంలో చాలా క్రౌడ్ ఉంటుంది. మరి నార్మల్ డేస్ ఎట్లుంటుంది, అక్కడ క్రౌడ్ ఎట్లుంటుంది, ఏ విధంగా షాప్స్ ఉంటాయి, ఏ విధంగా మనకు ఫుడ్ అయినా ఏదైనా అందుబాటులో ఏమేమి ఉంటుంది, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా. అప్పటివరకు బ్యూటిఫుల్ లొకేషన్, చాలా అంటే చాలా మంచి అడవి ఉంది. మంచిగా చూడుర్రి. అప్పటివరకు వ్యూ తర్వాత అక్కడ గుడికాడ పోయిన తర్వాత గుడి ఎట్లుంది అవన్నీ కూడా మీకు దిస్ వే. ఫైనల్ అయితే మేము మేడారంకి వచ్చేసాం అనమాట. ఇదే జంపన్న వాగు. ఇక్కడ నుంచి అక్కడ దాకా తీసుకొని జంపన్న వాగు అనమాట. ఇక్కడ అమ్మవారిది చెట్టు ఉంటుంది అనమాట. ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళాలి అమ్మవారి గుడి. మీకు ఈ జంపన్న వాగు చూపిద్దామని ఆగిననమాట. ఇక్కడ చాలా అంటే చాలా కొన్ని లక్షల మంది వస్తారు జాతరకు. నేను 4 years తర్వాత వచ్చిన, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇదే జంపన్న వాగు. వాటర్ అయితే కొంచెం ఫ్లో తక్కువ ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ పెడితే అక్కడ లాస్ట్ వరకు జంపన్న వాగు ఉంటుంది అనమాట. చాలా కొన్ని లక్షల మంది జనాలు ఉంటారు. ఇంకెందుకు మరి ఫైనల్ అయితే ఇక్కడ వచ్చేసిన వాటి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్దాం. లెట్స్ గో. क्या करेंगे? ఫైనల్ అయితే దర్శనం చాలా బాగా జరిగింది. సమ్మక్క సారక్కది. ఇది వచ్చేసి సమ్మక్క సారక్క వాళ్ళ మరిది అనమాట దేవుడు. ఇక్కడ వచ్చేసి మనకు సారక్క అనమాట. అక్కడ వచ్చేసి సమ్మక్క, ఇక్కడ సమ్మక్క వాళ్ళ హస్బెండ్ అనమాట. అయితే ఇంకోటి ఏంటంటే చాలామంది దర్శనానికి అంటే జాతర అప్పుడు కొంచెం ఇబ్బంది పడి రాలేని వాళ్ళు ఇలాంటి టైంలో కూడా
వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు రెగ్యులర్గా ఎవ్రీడే టెంపుల్ ఓపెన్ ఉంటుంది. ఒకప్పుడు ఏంటంటే 2 years ఒకసారి ఓపెన్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అడిగి తెలుసుకున్నాను నేను, ఎవ్రీడే ఓపెన్ ఉంటుంది. ఎవరైనా దర్శనం చేసుకోవాలన్నా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకోవాలన్నా, చిన్న దావత్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అంటే ఇది మొత్తం గుడి అట్మాస్ఫియర్ అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు కూడా చాలామంది ఉంది. వెనస్డే రోజు ఎక్కువ క్రౌడ్ ఉంటుందంట. ఈరోజు మేము వచ్చింది ట్యూస్డే కాబట్టి వెనస్డే చాలా క్రౌడ్ ఉంటుంది. ఇప్పుడు కూడా క్రౌడ్ ఉంది, బట్ కొంచెం ఉంది. వెనస్డే, సండే చాలా క్రౌడ్ ఉంటుంది. ఫ్రైడే ఇంకా అమ్మవారి గుడి ముంగడ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తా. ఫైనల్గా అయితే మేము సమ్మక్క సారక్క దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ పగిడిత రాజు దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. హ్యాపీ అనమాట. ఇదనమాట సమ్మక్క సారక్క మేడారం బ్లాగ్. స్టేట్ టు పల్విషన్ తెలిసే. నమస్తే. జబలో సమ్మక్క సారక్కకి.